అస్సలాముఅలైకుం. మీ వంటలక్క కర్రీస్. ఈరోజు జుమ్మా స్పెషల్ మా ఇంట్లో ఫిష్ పులుసు వండుతున్నాను. మా అమ్మాయికి ఫిష్ పులుసులో వచ్చి మసాలాలు ఏం లేకుండా మంచిగా చింతపండు గుజ్జు ఎక్కువ వేసి పులుసు చెయ్యమ్మా అనింది. అందుకోసం చాలా సింపుల్గా నేను ఈ శుక్రవారం స్పెషల్ మా అమ్మాయి కోసం చూడండి, ప్రెగ్నెంట్గా ఉండే పిల్లలకి ఇలా పెడితే కూడా హ్యాపీగా తింటారు. వాళ్ళకి ఎలాంటి గ్యాస్ లేకుండా బాగుంటుంది, ఎలాంటి హెల్త్ కూడా లోపాలు లేకుండా. నేను కడాయి పొయ్యి మీద పెట్టేశాను, తగినంత నూనె వేసాను, ఉల్లిపాయలు వేసాను, రాళ్ళు ఉప్పు వేసాను, పసుపు వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఇప్పుడు కారం వేసాను. అంత మంచిగా నూనెలో మగ్గించుకుంటున్నాను చూడండి. ఈ మొహరం స్పెషల్కి నేను ఏదో మంచిగా బిర్యానీలు పలావులు వండుదాం అనుకున్నాను, కానీ మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది కదా, అందుకోసం చేయకూడదు అన్నారు. అందుకోసం నేను ఏది చేయకుండా కామ్గా ఉన్నాను. చూడండి, అంత మంచిగా ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, పసుపు అంత మంచిగా మగ్గించుకున్నాను. ఇప్పుడు నేను తగినంత చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు వేసుకున్నాను. ఇప్పుడు నేను మంట హై మీద పెట్టేశాను. ఈ మొహరం స్పెషల్ అసలు ఎంత మంచిగా, అసలు నెల్లూరు వెళ్ళాలనుకున్నాను, మిస్ అయిపోయాను. వెళ్ళకూడదంట మేము. చూడండి, రోట్లో మాత్రం ధనియాలు వేసి నేను చిన్నులపాయలు, జీలకర్ర వేసి మంచిగా క్రష్ చేస్తున్నాను, కచ్చా పక్కగా దంచేస్తున్నాను. చూడండి, ఈ సంవత్సరం కూడా మేమందరం కలిసి మళ్ళీ నెల్లూరు వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్, మిస్ అయిపోయింది. అల్లా దయ వల్ల ఇన్షాల్లా మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి కోడలు మనవడు పుడితే మళ్ళీ వెళ్ళిపోతాం మేము. చూడండి, కచ్చా పక్కగా దంచినది చిన్నులపాయలు, జీలకర్ర, ధనియాలు మంచిగా కష్ చేసేసాను కదా, ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు నేను చేప ముక్కలు అంతా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఏంటంటే పసుపు, కారం, ఉప్పు, నూనె అంతా ముక్కల్లో కలుపుకొని ఒక అరగంట దాకా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్క ముక్క నేను వేసుకుంటున్నాను. చూడండి, పులుసులో ఈ పులుసులో మాత్రం ఎలాంటి ఎక్కువ మసాలా అనేది ఏది లేకుండా అసలు 5 నిమిషాలు ఎంత సింపుల్గా వండానో అంత సింపుల్గా వండాను. కానీ ఆ రోజును వండిన రోజు కేవలం ఒక్క ముక్క వేసి నేను మా అమ్మాయి తింటానంటే వేసాను. ఆ రోజు మాత్రం ఒక్క ముక్క వేసుకుని టమాటా పచ్చడి చేశాను. సూపర్గా టమాటా పచ్చడి. ఆ టమాటా పచ్చడి అస్సలు మా అమ్మాయి ఆ వాసన కూడా పడట్లేదు అమ్మాయికి. కానీ ఆ చేప ముక్క టమాటా పచ్చడి చేశాను, అది తీసుకెళ్ళి మా అల్లుడికి ఇచ్చేసాను. రెండో రోజు ఒక్క ముక్క వేసుకుని తినింది మా అమ్మాయికి. ఎంత సూపర్గా ఉందో, భలే బాగుంది. చూడండి, నేను గుప్ప నిండా కొత్తిమీర తీసుకున్నాను, 2 రెబ్బలు వచ్చి కరివేపాకు తీసుకున్నాను, రోట్లో వేసి కచ్చా పక్కగా దంచేస్తున్నాను. చూడండి, ఇలా దంచింది కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే దాంట్లో ఉండే జ్యూస్ లాంటిది అంతా పులుసు వెళ్ళిపోయి ఎంత కమ్మగా ఉందో, భలే అసలు ఎంత గుమగుమలాడిపోయిందో ఆ రోజు మా వంటగది అంత బాగుంది. పులుసు చాలా బాగుంది. తప్పకుండా మాత్రం మీరు ట్రై చేయండి ఫ్రెండ్. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి. ఈ పులుసు మాత్రం మీకు నచ్చితే షేర్ చేసుకోండి. దీంట్లో ఇంకో టమాటా పచ్చడి కూడా కాంబినేషన్ పెట్టాను, అది కూడా భలే బాగా చేశాను నేను టమాటా పచ్చడి. కానీ ఆ ఈడో మా అమ్మాయి ఓపిక లేక తీయలేకపోయింది. చూడండి, ఎంత ఆవిరిలో వస్తుందో పులుసు, ఎంత మంచిగా దగ్గరగా ఉడికిపోయిందో, చాలా దగ్గరికి అయిపోయింది, ముక్కలకి మంచిగా పట్టినట్టుగా అయిపోయింది పులుసు. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్ నేను వచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను, ఒక్క రెబ్బ ఫ్రెష్ కరివేపాకు. చూడండి, పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్క నిమిషమే హై మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. పులుసు రెడీ అయిపోయింది, చేప పులుసు. చూడండి, ఒక్క ప్లేట్లో నేను అన్నం వేసుకున్నాను, ఒక్క ముక్క పులుసు ముక్క వేసుకుని కొంచెం పులుసు వేసుకున్నాను. చూడండి, పులుసు ఎలా ఉందో. పులుసును చూసేవాళ్ళు తప్పకుండా ఫ్రెండ్ కామెంట్ మాత్రం పెట్టండి, మీకు నచ్చిందో లేదో, ఈ పులుసు ఎలా ఉందో. దీంట్లో ఇంకొక వెరైటీ చేశానాగా టమాటా పచ్చడి, అది కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒక బాక్స్ నిండా నేను టమాటా పచ్చడి చేశాను, కానీ ఆ ఈడో మా అమ్మాయి తీయలేకపోయింది పాపం. నేనే ఆ మిక్సీలో అట్ట కట్ చేసేసాను, ఎక్కువ మెత్తగా అస్సలు చేయలేదు. నేను చెయ్యను కూడా, అసలు మేము తినము. చూడండి, టమాటా పచ్చడి, చేప పులుసు, రైస్ ఎలా ఉంది.